వేదమనూచ్యాచార్యోऽन्ते వాసినమనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. జ్యోతిషము, తర్కము, నిరుక్తము, మీమాంసము, ఛందస్సు, వ్యాకరణములు అను దివ్యాంగములుగా గల కాలపురుషుడే జాతవేద స్వరూపుడు. అగ్ని నుండి ఉద్భవించి అగ్నిని ఉద్భవింపజేయు చైతన్యమే ఈ జాతవేద స్వరూపుడు. అతడే ఆదిగురువు. అజ్ఞానమను చీకటిని పారద్రోలి జ్ఞానము అను వెలుగును ప్రసాదించు తేజోరూపము ఈ గురువు. అట్టి గురువు తన వెలుగులను పరిపూర్ణముగా ప్రసరించు పుణ్యఘడియలు ఈ పౌర్ణమి శుభఘడియలు. జ్యోతిష సాంప్రదాయానుసారము ప్రతి పౌర్ణమి ఒక అవకాశమును ఇచ్చును. ఒక ప్రణాళికను సిద్ధపరిచి కర్తవ్యమును అందించుచు మార్గమును నిర్దేశించి పయనమును సుగమము చేయును. ఈ ప్రయాణమును ప్రతి మానవునికి వారి వారి గతులను అనుసరించి ప్రసాదింపబడును. ఈ పౌర్ణమి నాటి వెలుగు రేఖలు అవిద్యను అంతమొందించే జ్ఞానదీపికలు. అమావాస్య మొదలు షోడశ తిథులు సాధకుని యందు షోడశ కళలుగా పనిచేసి పౌర్ణమి నాటి వెలుగుగా పరిపూర్ణత్వమును అందించును. చంద్రుని వెలుగు స్వయం ప్రకాశితము కాదు, ఆధారితము. సూర్యుడను గురువు యొక్క ప్రచోదన దీపిక చంద్రుడు. అట్టి చంద్రుడు ఆ గురువు యొక్క వెలుగును గ్రహించుకొనుచు దినదినాభివృద్ధి చెంది పౌర్ణమి నాటికి పరిపూర్ణుడు కాగలడు. అదేవిధంగా అవిద్య అను స్థాయి నుండి విద్యను అనుభూతిగా మలచి స్వాధ్యాయ స్థాయికి తీసుకువెళ్ళు ప్రయత్నము గురువుచే నిర్వహింపబడుచున్నది. గురువు అను సూర్యుడు, సాధకుడు అను చంద్రునిపైకి వికాసమను వెలుగును ప్రసరించు పుణ్యదనము ఇది. పౌర్ణమి నాటి ఉపదేశమే దీక్ష. మానవ శరీరమునందలి నాడీమండల వ్యవస్థ ఆధారమున ఒక అశరీరమైన తేజము సాధకుని యందు లయమై ప్రచోదనముగా మారుచున్నది. ఇది ఏ దీక్ష. దీక్షనిచ్చువాడు దక్షుడు, స్వీకరించువాడు దాక్షిణ్యుడు. విశ్వగురు అంశగా మనమెరిగిన గురువులు మనకు సహాయపడుటకు ఎల్లప్పుడూ సంసిద్ధులే. గర్భముననున్న శిశువు తన తల్లి రూపము నెరుగున అట్లే నిమిత్తుడైన సాధకుడు గురువుని ఎరుగలేడు. గురువు తనకు తానుగా పరిచయమై సాధకుని శిష్యునిగా మలచి మంత్రోపదేశము చేయును. శిక్షణకు సిద్ధమైనవాడు మాత్రమే శిష్యుడు, అన్యులు కాజాలరు. అట్టి శిష్యునికి గురువే దైవము. గురునామమే మహావాక్యము. గురువు ఉపదేశమే మహామంత్రము. గురువు దర్శనమే సర్వపాపహరణం. గురువు మాట, చేష్ట ఆదర్శనీయములు. గురువు శిష్యునికి ఏమిచ్చునో ఎన్నటికీ అంతుపట్టదు. ఏలననగా గురువు తనను తాను శిష్యునికి అర్పించుకొనును. అట్టి గురువు విభవమును తెలుపుతరమా? గర్భమునందరి పిండము తన తల్లి మాధ్యమమున ఈ జగత్తు నెరుగును. బీజరూపమున మొదలు మానవ రూపము సంతరించు కాలము వరకు అనేక రీతుల క్షాళనము జరుగుచూ పిండము వృద్ధి చెందును. దీనికి ఆశ్రయమిచ్చు మాతృగర్భమే దేవాలయము. జన్మనిచ్చిన మాతృమూర్తియే ఆదిపరాశక్తి. తన తేజమును అందించి ప్రాజాపత్య యాగమును చేయు యజ్ఞనారాయణుడే తండ్రి. వీరే తొలి గురువులు, మూలగురువులు. తల్లిని మించిన గురువు లేదని, తండ్రిని మించిన ఋషి లేడన్నది ఆర్ష సారస్వతము.
ఆ పిమ్మట వైదిక క్రతుకర్మలు సంస్కారములు అందించు ప్రాపంచిక విషయ విజ్ఞానమును అందించు తేజోరూపమే ఆచార్యుడు. ఇది ఉపనిషద్వాక్యము. సర్వం విష్ణుమయం జగత్ అన్న సూక్తికి నిదర్శనముగా కర్మ ప్రభావమున సమకాలీనులై మనతో పాటు జీవనమును సాగించు ప్రాణులు, వారి యందు ఉన్న ప్రాణశక్తి ఆరాధ్యనీయము. వారే స్వయం విష్ణు స్వరూపమున్న అతిథులు. వీరిని ఆరాధించిన శిష్యునకు తన శక్తిని ధారపోసి ప్రచోదనము చేయు నిత్య ప్రకాశ తేజోరూపమే గురువు. అట్టి గురువు ఒక్కరికి ఒక్కొక్క రూపమున దర్శనమిచ్చును. మహిమాన్విత మంత్రసిద్ధిగా, అవ్యక్త రూపముగా, కారుణ్య ప్రేమమూర్తిగా అనేక రీతులు అవతరించు నిత్య ప్రకాశమే గురువు. అర్హత కలిగిన శిష్యునకు తగిన సమయమున జ్ఞానబీజములను అందించు కర్తవ్యము గురువునకు కలదు. ఈ విశాల ప్రపంచమున ఎవ్వరైనను తన ధర్మమును కోరినవాడు వారికి ఆ జ్ఞానభిక్ష పెట్టడం గురువుల కర్తవ్యం. ఇందుకొరకు వీరు జగద్గురువులు. జగద్గురువు అనున్నది వారి అర్హత కాదు, కర్తవ్యం మాత్రమే. అట్టి జగద్గురువు తన శిష్యునికి అనేక రీతుల తన బోధనలు అందించును. శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా సమీపించి మణి మంత్ర తంత్ర ఔషధములుగా శిష్యునకు దీక్షనందించును. శిష్యునకు గురువు ఇచ్చు ఉపదేశము పరమరహస్యమైన సామాన్య విషయము. ఉపదేశము అనగా కర్తవ్యమును ఎరిగి ఉండుట. శిష్యునికి కాలానుగుణముగా గురువు అనేక ఉపదేశములను ఇచ్చును. మణిమంత్రములను ఉపదేశించి అంతఃకరణమునందు చైతన్యమును నింపును. తంత్రమును ఉపదేశించి యజ్ఞకృతులను నిర్వహించు సామర్థ్యమును పెంపొందించును. యంత్రమును ఉపదేశించి వివేకవంతునుగా మలచును. ధర్మమును ఉపదేశించి ధార్మిక ప్రవృత్తిని నింపును. సత్యమును ఉపదేశించి శాశ్వతముగా తత్వమును బోధపరచును. నీతిని ఉపదేశించి న్యాయాన్యాయ వివేకమును అనుభవింపచేయును. వైదిక సారస్వతమును సరళరీతిని అందించి కార్యోన్ముఖునిగా శిష్యుని తీర్చిదిద్దును. వలసిన సమయాన ఆయుధమునందించు ధీరత కూడా గురుస్వరూపమే. సృష్టిలో తొలి శిష్యురాలైన పార్వతీదేవి మొదలు భారతాన అర్జునుని వరకు, పరీక్షిత్తు మొదలు అఖండ మానవాళికి సమయానుసారముగా తన ప్రభలను అనేక రీతులు అందించు చైతన్యమే గురువు. ఇది గురు స్వభావము, జగద్గురు తత్వము. ఇందులో ముఖ్యముగా మానవాళికి అందించిన మహత్తర తేజోరూపము శరీరము. అట్టి శరీరమును ఉన్న అనేక రహస్యములను తన దీక్ష ద్వారా శిష్యునికి ప్రసాదించు మార్గము అంతఃగమనము. స్థూల శరీరమునకు ఆధారభూతమైన కారణ శరీరములోని మర్మములను తెలుపు ఈ ఉపదేశము చాలా ముఖ్యమైనది. సాధనా సంపత్తి నెరిగిన శిష్యునకు ఈ రహస్యమును అశరీరయానము ద్వారా గురువు సిద్ధింపచేయును. అశరీరయానము అనగా అంతఃకరణ శరీరములోనికి ప్రవేశము. భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక గతులను అందించు సులువైన మార్గం ఇది. కర్మకారణమైన శరీరమునందు ఉన్న ఆత్మ చైతన్యమును వేరుచేయు ప్రయాణం ఇది. అనేక సాంప్రదాయములయందు దీనిని బహురూతిల వివరించిన వారు విజ్ఞులు. ఏకం సద్విప్రా బహుదా వదంతి. అనేక ధర్మములు దీనిని ఒక విశేషమైన పరిపూర్ణ ప్రక్రియగా వివరించును. మన యందు సమస్తమును, సమస్తమయందు మనలను చూడు ప్రయత్నమే ఇచ్చట జరుగును. దీనినే విశ్వరూప విలసనముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను వ్యక్తమై మనకు వ్యక్తపరిచెను. ఈ అంతర్యానమునకు కొలమానము కాలమానము లేదు, ఉండదు. తనను తాను ఎరిగినవారు, తోటివారల ఎదుగుదలకు దోహదపడువారు ఈ మార్గమున తప్పక పయనించెదరు. ఈ ప్రయాణమును సాగించిన వారు సంకల్పమాత్రమున అనేక కార్యములను సిద్ధింపచేయగలరు. విశ్వ ప్రణాళిక వీరి ప్రణాళిక రూపమున వ్యక్తమగును. వలసిన సమయాన వ్యక్తి, వస్తువులు, ధన భోగ ఐశ్వర్యములు ఏర్పరచగలరు. ఇది సిద్ధమంత్రము. వీరికి సర్వమూ సాధ్యమగును. అయినను వీరు ప్రకృతి ధర్మమునకు లోబడి జీవింతురు. మానవాళిని ఉద్ధరించు మహాపురుషులు, యోగశాస్త్ర విషయములను విశదీకరించు యోగాచార్యులు, వేద వాంగ్మయ విషయములను వివరించు విద్వాంసులు, శాస్త్ర సాంకేతిక చైతన్యమును ప్రపంచమునకు అందించు శాస్త్రజ్ఞులు,
ప్రాణశక్తిని వైద్య రూపమును ప్రసాదించు ఘన వైద్యులు, శాంతి సామరస్యములను పరిరక్షించు ప్రభువులు, రక్షణ కల్పించు రక్షకులు, పోషణ కల్పించు కర్షకులు, శిక్షణ కల్పించు అధ్యాపకులు. వీరెల్లరూ ఈ ప్రపంచమున ఒక ప్రణాళికాబద్ధమైన రీతులను అనుసరించి జీవింతురు. వీరు చైతన్యమూర్తులు. వీరికి అంతఃప్రయాణము అనేక శక్తులను ప్రసాదించును. ఈ కారణ శరీరములోనికి సాధకుడైన శిష్యుని ప్రవేశింపచేసి ఆధ్యాత్మ వెలుగులను వృద్ధి చేయును. కారణ శరీరము సూక్ష్మ శరీరమయందు దర్శనమగును. ఈ ప్రయాణము కేవలము ఆంతరంగికమైన అంతరాగమనము. క్రిందటి జన్మమునందలి సంస్కారములను పునశ్చరణ గావించి ఈ జన్మమున అనుభవింపదలిచి ఆ కర్మను సూక్ష్మ శుద్ధితో వివేక బుద్ధితో చిత్తవృత్తులను నిరోధించినచో యోగీశ్వరుడు కాగలడు. ఇది సూక్ష్మయానము. గురువు ఉపదేశ బలమున ఈ సూక్ష్మయానము చేయగలుగు సామర్థ్యము సిద్ధించును. గురువునకు రూపము లేదు, నిరాకారుడు. కాని ఆ గురువు పట్ల మన బాంధవ్యం ఎట్టిదో ఆ రీతిన మనకు దర్శనమిచ్చును. తండ్రిగా తనయునకు, తనయునుగా తండ్రికి, తల్లిగా బిడ్డకు, ప్రభువుగా ప్రజలకు, సైన్యముగా దేశమునకు, ధనముగా అవసరమునకు, శిక్షగా శిక్షణకు, లయముగా యోగమునకు, అనేకములకు ఐక్యమై ప్రభవిల్లు దివ్యరూపము గురువు. అట్టి గురువునకు శిష్యుడు తీర్చవలసిన గురుదక్షిణ ఏమనగా, తానెరిగిన విద్యను వెలుగును తోటివారికి పంచిపెట్టి ఎల్లరనూ గురుకృపకు పాత్రులు చేయట మాత్రమే. ఈ కోవకు చెందిన నవీన కుంభయుగ ఆచార్యుడు మాస్టర్ సివివి తనలో తేజమైన తన గురువును దర్శించి భృక్తమును రహితపరిచి తారకమైన రాజయోగ మార్గమును అందించిన దివ్య వెలుగు మాస్టర్ సివివి. వీరి మార్గమున పయనించి యోగ రహస్యములను రాజయోగముతో మేళవించి అందించిన మహనీయులు మాస్టర్ ఎంఎన్. అఖండ మానవాళికి సమయానుసారముగా తన ప్రభలను అనేక రీతులు అందించు చైతన్యము గురువు. వేదాంగ జ్యోతిష్యమునకు శాస్త్రీయ ప్రమాణమును అందించి సహేతుకముగా నిరూపించి మానవ జీవనమునందు ఆధ్యాత్మిక వెలుగును నింపి శరీరమును వాహనముగా అభివర్ణించి సంస్కారములను పనిముట్లుగా మలచి విశ్వమానవ అభివృద్ధికై తన జీవితమును ఖర్చు చేసిన మహనీయ మానవీయ కరుణామూర్తి మాస్టర్ ఈకే. తానెరిగిన తన గురువును తోటివారిలో దర్శించుచు తాను నేర్చిన విద్యను ఆర్తులకు పంచిపెట్టుచు గత 19 సంవత్సరములుగా అప్రతిహాతముగా అనేక ప్రతుల రూపమున జ్ఞానసేవ చేయుచున్న పూజ్య గురుదేవులు శ్రీమాన్ ఎంఆర్ఎల్ రావు గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఇందరు పరమగురువుల సమక్షమున నేడు ఈ పుణ్యదినమున నా వంతు బాధ్యతను నిర్వహిస్తూ నన్ను నడిపిస్తున్న నా రచయిత సారథులను, నన్ను హక్కును చేర్చుకున్న నా పాఠక బంధువులను నిరంతరం ఆ పరమగురువులు సదా రక్షింపుగాక.